హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు మన వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ వచ్చేసరికి ఎంత బిజీ ఉంటుందో కదా. సో మా ఆయన అయితే ఆఫీస్కి పంపించేసా, మా బాబుకి కూడా టిఫిన్ పెట్టి వాడికి స్నానం చేపించి బజ్జో పెట్టేసా. ఇంకేముంది, ప్రశాంతంగా నెక్స్ట్ టార్గెట్ టిఫిన్ తినడమే అనమాట. ఇంకా దోశ వేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే మా బాబు గాడి చట్నీ కింద పోసేసాడనమాట. ఇంకేం చేద్దాం, మరి నాకు ఒకదానికి చట్నీ ప్రిపేర్ చేసుకునే అంత ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. అందుకోసం అని చెప్పేసి లైట్గా పల్లి పొడి స్ప్రింకిల్ చేసా. ఆ దోశ తినడం ఏమో కానీ అండి, టిఫిన్ ఈ సామాన్లను కడగాలంటే తినడము వద్దు, కడగడము వద్దు అని అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఇవి లైఫ్లో ఒక పార్ట్ అంతే, ఇంకేం చెయ్యలేం మనం. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను అనమాట. ఇవి అడ్డం తీసేసామంటే ఇంట్లో సగం చెత్త పోయినట్టు ఉంటుంది అనమాట. అందుకోసం ఇవి మిషన్లోకి వేసేసి మన పని మనం చేసేసుకోవాలి. అది నా టార్గెట్ ఏంటో తెలుసా, మా బాబుగాడు లేచేలోపు నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నా వాషింగ్ మిషన్ చూస్తుంటే, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందండి. ఏంటంటే అదొక కరోనా టైంలో అందరూ వలస వెళ్ళిపోయారు కదా. అలా వలస వెళ్ళిన వాళ్ళలో మేము కూడా ఒకరం అనమాట. అలా ఒక 6 months వెళ్ళి మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేస్తానే ఒక మంచి పరిమళమైన స్మెల్ వస్తుంది. ఏంటనుకుంటున్నారా? ఎలుకలు మొత్తం పెంట పెంట చేసేసాయండి. మేకల దొడ్డి ఐడియా ఉందా? సేమ్ అది ఒకవేళ ఉంటే మా ఇల్లు ఎలుకల దొడ్డి అనుకోండి. మొత్తం వాసన వస్తుంది, మొత్తం పెంట పెంట చేసినాయి. లిటరల్లీ మేము వెళ్ళేసరికి 5:30-6 అలా అవుతుందన్నమాట ఇంటికి. అప్పటి నుంచి చంపడం మొదలు పెడితే 20-30 చంపేసాం అప్పటికి. అయినా కూడా మాకి చంపి ఎత్తేసి అదొక విరక్తి వచ్చేసింది అనమాట మా పైన. మాకి ఏంటి ఇలా చంపుతున్నాము అబ్బా అని అనిపించింది. అస్సలు ఇంకా వాటిని క్లీన్ చేసేలోపు మా పని అయిపోయింది. ఆ రోజు నైట్కి అయితే అన్నీ చంపినా కూడా చావలేదండి, ఇంకా ఉన్నాయి. అసలు పడుకుంటే సౌండ్స్, స్మెల్, వద్దులేండి. ఇంకా అవన్నీ చెక్ చేస్తుండగా మిషన్స్ ఏమైనా ఖరాబ్ చేసినాయేమని చెక్ చేస్తే ఏసీ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఫ్రిడ్జ్, టీవీని ఒకటి ఏమీ చేయలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రిడ్జ్ని ఏమీ కొరికేటి ఉండవంట, ఏమీ చేయలేవంట ఎలుకలు దూరినా కూడా. ఇంకా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని తెలిసినప్పుడు నాకు వచ్చిన బాధ వర్ణనాతీతం అనమాట. అసలు నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే నాకు వాషింగ్ మిషన్ చాలా అంటే చాలా ఇష్టం. నాకు రాని పని అదనమాట. నేను బట్టలు ఉతకడం నా వల్ల అంటే అస్సలు కాదు. అందుకోసం తీసిన ప్రతిసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను దానికైతే. అలాంటి వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందంటే ఫుల్ బాధ వేసింది నన్ను. దాన్ని నెక్స్ట్ డేనే పిలిపించాం రిపేర్ చేయడానికి. వాళ్ళకి 1 week పట్టింది అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి. మనకి ఒకటి నెంబర్స్ డిస్ప్లే ఉంటుంది కదా, ఎన్ని మినిట్స్ మనం సెట్ చేసుకునేది, అక్కడ వరకు వెళ్ళాయండి. అక్కడ ఒక వైర్ కట్ చేసాయంట. అసలు చూడండి, ఇంకా తలకాయ కాడితే కట్ట వీకేసుకొని ఆడుకుంటున్నావా నాన్న? చిన్నోడు పొడుచుకుంటుంది మా. అదైనావు నువ్వు, అదైనావా కాలేదా? అప్పుడే లేసేదా? అమ్మ పనులు ఇంకా కాలే నాన్న, తెలుసా నీకు? అమ్మ పనులు ఇంకా కంప్లీట్ కాలే నాన్న, అప్పుడే లేస్తే ఎట్లా బంగారు? కట్టే కథ బతుకుందో కథ కట్ట.
ఇంకా మా బుడ్డోడు లేచి వాడికి తినిపించి కొంతసేపు ఆడిపించిన తర్వాత వాడు మళ్ళీ పడుకోబెట్టానమాట. ఇప్పుడు మళ్ళీ నా పనులు స్టార్ట్. నేను ఇవి తినేసి కడిగేసిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనమాట. అంత గలీజ్ ఉంటే నాకు మెయిన్ కిచెన్లో గలీజ్ ఉంటే నాకు అస్సలు వంట చేయాలనిపించదండి. మీకు కూడా అంతేనే, ఎవరికైనా అంతే అనుకోండి. ఇంకా ఈ సామాన్లు కడిగేసిన తర్వాత ఇది ఒకటి ఏంటంటే టార్చర్, చిన్నపిల్లలు ఉంటే గిన మాకు కిచెన్కి ఆనుకొనే వాడి ఉయ్యాలు ఉంటుంది. చిన్న సౌండ్ అయినా కూడా లేచేస్తాడు. ఇంకా చూడండి, ఒకసారి ఊహించండి, సౌండ్ కాకుండా సామాన్లు తోమాలి అంటే ఎలా ఉంటుందో. ఏముంది, వాడు పడుకొని లేచేలోపు పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు మిగతా వాళ్ళు. కంప్లీట్ చేసుకోవచ్చు, కరెక్టే. కానీ అసలు సౌండ్ లేకుండా ఏ చిన్న శబ్దం రాకుండా పనులు చేసుకోవాలంటే ఎలా అవుతుంది చెప్పండి? నిదానంగా చేసుకోవాలి. ఒక్కొక్క గిన్నె నిదానంగా ఫాస్ట్ ఫార్వర్డ్ వల్ల అట్లా కనిపిస్తుంది, కానీ అంత ఫాస్ట్గా ఏమి ఉండదు అనమాట. మీరు ఒక 1/2 అవర్లో చేసేది నాకు ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క వర్క్ చేయడానికి, ఎక్స్ట్రా అనమాట. సో ఇంక ఇదంతా నార్మలే అనుకోండి. ఇంకా ఆ తర్వాత నేనేం వ్లాగ్ షూట్ చేయలే. లాస్ట్ నైట్కి మా ఆయన వచ్చాడా, గ్రాసరీస్ కోసం బయటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఇంకా మనం గ్రాసరీస్ కోసం అని బయటికి వెళ్తే ఊరికే ఉంటామా అని, కనిపించినటువన్నీ పొట్టలేకి వేయాలంటాం. అదే పని మేము కూడా చేసామన్నమాట.